హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ జిలేబీ చేపల పులుసు. చేప ముక్కలు తీసుకోవాలి, ఫ్రెష్గా కడుక్కొని. పచ్చి కొబ్బరి, మెంతులు, జీలకర్ర తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. మిక్స్గా పచ్చి కొబ్బరి వేసుకోవాలి, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసిన టమోటో, ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పొడి తగినంత వేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత పసుపు. మేము ఇందులో ఫిష్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ని వేసుకుంటున్నాము. ఇష్టం ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పడేసేయచ్చు. ధనియాల పొడి తగినంత వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇందులోకి. అమ్మ చేశారు ఈ చేపల పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి బౌల్ని ఇలా కదుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చేప ముక్కల్లో. ఒకసారి గరిటెతో మెల్లిగా అంతా కలిపేసుకోవాలి బాగా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? పచ్చి కొబ్బరితో చేపల పులుసు చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ట్రై చేయండి. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన జిలేబీ చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.